ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ 27. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతడు ఆయనతో మాట్లాడెను. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 90వ వచనం. దేవుని స్వరమును వినుట వలన నీ ప్రశ్నలన్నింటికీ జవాబు దొరుకుననియు నీ సమస్యలు తీర్చబడుననియు నీవు నమ్మగలవా? ప్రత్యక్షపు గుడారపు పని ముగిసిన తర్వాతనే దేవుని స్వరము కెరూబుల మధ్య నుండి వినబడెను. దేవుడు ఆజ్ఞాపించినట్లు మోషే ప్రత్యక్షపు గుడారమును నిర్మించెను. నిర్గమకాండం 40వ అధ్యాయం 34లో యెహోవా తేజస్సు మందిరమును కమ్మినట్లు చూసుచున్నాము. దేవుడు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల మధ్య నుండి మాట్లాడనారంభించెను. ఎవరైనాను దేవుని చిత్తమును కనుగొనవలెననినచో ప్రధాన యాజకుని యొద్దకు రావలెను. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో దేవుని స్వరమును విని దైవ చిత్తమును కనుగొనవలసి ఉండెను. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తే మన ప్రధాన యాజకుడు. ఎవరు ఆయనను అంగీకరించరో వారిలో ఆయన నివసించును. అప్పుడు వారు దేవుని ఆలయమగుచున్నారు. కనుక దైవ చిత్తమును కనుగొనుటకు ఇప్పుడు ఏ ప్రధాన యాజకుని యొద్దకు పోనవసరం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా కలిగి ఉండవలెను. అప్పుడే మనము ఆయన స్వరమును వినగలుగుదుము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.